ఇంకా మనం చెప్పడం జరిగింది ఇంకా ఇది కాదు అసలైంది హీట్ ఇంకా రావాల్సిందని. సో ఇది ఇంకాస్త పెరుగుతున్నది మనకు అర్థమవుతుంది. కాకపోతే గతంలో ఏదైతే ఇన్ఛార్జ్లు మారుస్తున్నప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక విడతల్లో ఇన్ఛార్జ్లు మారుస్తున్నప్పుడు ఆ నియోజకవర్గాలు మారుస్తున్నప్పుడు ఇక్కడ పనికిరాని వారు అక్కడ పనికొస్తారా ఏ విధంగా అని చెప్పి అనేక కామెంట్స్ చేసింది ప్రతిపక్షం ఉన్నటువంటి టీడీపీ. మరి ఇప్పుడు అదే పని ఇప్పుడు టీడీపీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి చాలా సందర్భాలు అంటే చాలా ప్లేసెస్లో కూడా అసంతృప్తి భగ్గుమన్నటువంటి పరిస్థితి. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంటున్నారు, నిరసనలు తెలియజేస్తున్నారు, సైకిల్ని పడేస్తున్నారు, తొక్కేస్తున్నారు. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఉండబోతుంది? అటుపక్క మేమంతా సిద్ధమంటూ కూడా ముందుగానే అసంతృప్తులు ఉన్నా లేదంటే ఆశావాహులు ఉన్నా వారందరినీ బొజ్జగించి ఒక త్రాటి మీద తీసుకొచ్చి ముందుకెళ్తుంది అధికార పార్టీ. మరొక పక్క ఇప్పుడే అనౌన్స్ చేయడంతో అసంతృప్తులు ఆశావాహులు బయటకు వస్తున్నారు. సపోర్ట్ చేస్తారా సపోర్ట్ చేయరా? 3 పార్టీలు ఏదైతే పొత్తుల్లో సీట్ అనుకున్న వారికి కేటాయించలేకపోవడంతో ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది ఒకటి. పిఠాపురం నియోజకవర్గం గతంలో 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి 2 నియోజకవర్గాల్లో కూడా ఓటమి పాలయ్యారు పవన్ కళ్యాణ్. ఈసారి ఎక్కడ పోటీ చేస్తారని దాదాపుగా ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేయలేదు. రెండవ లిస్టు అనౌన్స్ చేసిన సరే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టున్నారు. మళ్ళీ కాకినాడ ఎంపీగా వెళ్తారా ఏంటంటే వాళ్ళ స్ట్రాటజీ అన్నారు. కానీ ముద్రగడ నేను కామెంట్ చేశారు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలవరు అని. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఏపీ ఎలక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకోవచ్చు మేడం? ఏదైతే మనం అనుకున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంకా ఎలక్షన్ ఫేవర్ రాలేదు ప్రజల్లో, కానీ పార్టీల్లో వచ్చేసింది. ఎందుకంటే అభ్యర్థుల ప్రకటనతో నిన్న చూసాం, నిన్న మొన్న మనం ఏ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఏ రకంగా ఆశావాహులు కానీ టికెట్ ఖచ్చితంగా వస్తుందని రాని అభ్యర్థులు వాళ్ళ కార్యకర్తల యొక్క వీరంగా మనం చూసాం. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా అల్టిమేట్గా ఎన్నికలనే పరమావధిగా భావించి నాయకత్వాన్ని నాయక శ్రేణిని పెంచి పోషించడం వల్ల వచ్చే ఈ అనర్థాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే అభ్యర్థులు ఆ 5 సంవత్సరాలు వాళ్ళు ఆర్థికంగాను అన్ని రకాలుగా సమయాన్ని ఇచ్చి ఆర్థికంగా కార్యకర్తలని అందరినీ సమీకరించి పార్టీ ఎదుగుదలకి శ్రమించిన నాయకులకి లాస్ట్ మినిట్లో వాళ్ళ కోరిక ఏంటి? అల్టిమేట్గా ప్రజాప్రతినిధిగా రావాలి, నాయకుడి నుంచి ప్రజాప్రతినిధిగా ప్రమోషన్ పొందాలి, ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో అజమాయిష్ చేయాలనే ఒక ఆశ అనేది రాజకీయ నాయకుల్లో ఉంటుంది. అది నెరవేరన్నాడు అసంతృప్తి వల్ల ఈ విధంగా ఉంటాయి. ఇది ఎప్పుడు జరుగుద్ది? పొత్తుల వల్లే జరుగుద్ది. ఇది నిజంగా తెలుగుదేశం పార్టీ ఒక విధం మనం ఇక్కడ ఒక సందర్భాన్ని మనం పురస్కరించుకోవాలి. నేను తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తున్నాను కాదు, యాక్చువల్గా తెలుగుదేశం పార్టీకి ఓటు శాతం ఎంత లాస్ట్ టైం వచ్చిన 2019లో ఓటు శాతం ఇప్పుడు ప్రజా వ్యతిరేక రాష్ట్రంలో బలంగా ఉందని మనం భావిస్తూ ఉన్నాం. అలాంటప్పుడు పొత్తులు లేకపోయినా తెలుగుదేశం పార్టీ సింగిల్గానే అధికారంలో వచ్చే ఛాన్స్ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకనో ఆ ధైర్యం చేయలేకపోయారు, ఆయన ఆ సాహసం చేయలేదు. మళ్ళా రాజకీయంగా ఇంకోసారి మనం ఈ రకమైన ప్రయోగం చేస్తే అది ఎక్కడ వికటించి మళ్ళా 5 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి వస్తే తెలుగుదేశం పార్టీకి మనుగడ ఉండదనే ఒక అభద్రతాభావానికి చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అవడం వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ రకమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. నిజంగా పొత్తులు అంత అవసరం లేదు ఆయనకి. ఎందుకంటే ఓ పక్కన ప్రజలకి సంక్షేమ పథకాలే కానీ అభివృద్ధి లేదు, అభివృద్ధి కనీసం నిరుద్యోగ సమస్య తీర్చడానికి కనీసం 4-5 కంపెనీలు కూడా రాష్ట్రానికి రాలేదని, అలాగే రోడ్ల వ్యవస్థ కానివ్వండి, వ్యవస్థ మిగతా ఏ విషయం చూసినా సరే ఒక సంక్షేమంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో కానీ మిగతా అన్నింటిలో కూడాను ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత అనేది రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటా ఉంది. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు వైపు ప్రజలు చూసే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఏతావాతి ఈ రకమైన జరిగింది. ఇంకోటి కూడా, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అసెంబ్లీ స్థానాలను మార్చుకుని ట్రాన్స్ఫర్లకి ఆయన శ్రీకారం చుట్టారో అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తొందరపడింది. ఇంకా దాదాపు చూడండి, మనకి ఇంకా 2 నెలల టైం ఉంది ఎలక్షన్కి, ముందే కోసింది కోయిలని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆ ఎన్నికల తతంగం ప్రారంభించారో వీళ్ళు కూడా తొందరపడిపోయి జనసేన తెలుగుదేశం 2 కలిపి 100 సీట్లు ప్రకటించేశారు. అది తప్పే అండి, అది తప్పే. అది ఎందుకని మీకు ప్రజల్లో ఉండే మేడం ఇదివరకు మనం చూసాం గతంలో నామినేషన్ రేపటితో లాస్ట్ డేట్ అనగా ఈ రోజు అభ్యర్థులు ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన సందర్భం లేదా? కాదు. ఇప్పుడు జరిగిన విషయం ఏంటి? ఒక పక్క బీజేపీతో పొత్తుంటుందని మీరే చెప్తున్నారు. ఆ బీజేపీ ఎటు తేల్చుకునే పరిస్థితిలో బీజేపీ ఉన్న తరుణంలో వసదారాదే అనే మేమాంసలో ఈ జనసేన తెలుగుదేశం ఏం చేసింది? 100 సీట్లు ప్రకటించేసింది. ఇప్పుడు మళ్ళీ బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీకి కేటాయించిన సీట్లో మళ్ళీ అక్కడ మేము పంచాయతీ పెట్టారు. దీనివల్ల ఏమైంది? టోటల్గా కన్ఫ్యూజన్ అయితే తెలుగుదేశం పార్టీ కన్ఫ్యూజ్ అయింది. ఒక చక్కగా ఒక మంచి గాడిలో తెలుగుదేశం శ్రేణులందరూ ఉత్తేజం అయ్యి
ఓ పక్కన యువగలంతో లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పాదయాత్ర కానివ్వండి, ఈయన చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా మొక్కవని దీక్షతో రాష్ట్ర వ్యాప్తంగా చేసిన యాత్రల వల్ల కానివ్వండి, అలాగే ఆయన జైల్లో పెట్టిన తర్వాత ప్రజల్లో వచ్చిన సింపతి కానివ్వండి, తదనంతరం కుటుంబ సభ్యులందరూ ఏకతాటి మీద నిలిచి భువనేశ్వరి గారు కూడా పర్యటన చేసినప్పుడు ఆవిడకు వచ్చిన స్పందన కానివ్వండి, ఏతావాత ఒక మంచి వాతావరణం ఏర్పడింది తెలుగుదేశం పార్టీకి. ఈ ఎప్పుడైతే సీట్లు పంచాయతీ ఏర్పడిందో, ఈ సీట్ల తర్వాత అభ్యర్థుల పంచాయతీ ఏర్పడిందో అప్పుడే మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది ప్రజల్లో. ఈ పార్టీల్లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అవ్వడం వల్ల శ్రేణుల్లో కూడా గజిబిజి ఏర్పడింది. మనం అధికారులకు వచ్చేస్తున్నాం, నేనే నెక్స్ట్ ఎమ్మెల్యేనా అనుకున్న అభ్యర్థి పొత్తులో తన సీటు కోల్పోతుంది, తనకు ఎదురుకుండానే వేరే వాళ్ళ అసలు పోనీ లోకల్గా తనతో పాటు ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా పనిచేసి అధికార పక్షాన్ని ఎదుర్కొన్న వ్యక్తి అయితే ఇతను సమర్థించుకోగలడు. పోన్లే మనతో పాటు మన మిత్రపక్షం అని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇతర ప్లేస్లో అతను పెడితే వాట్ ఈస్ ఇట్ అండి? గతంలో చేసిన విమర్శలకు కూడా ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా టోటల్ గా. కాబట్టి ఏదైతే ఇంత రాజకీయ అనుభవం ఉండి అపారమైన రాజకీయ పరిజ్ఞానం గల చంద్రబాబు నాయుడు గారు ఈ పొత్తుల విషయంలో ఆయన కాస్త తొందరపాటు చర్యగానే నేను భావిస్తున్నాను. దాని ద్వారా తెలుగుదేశం పార్టీలో ఈ రకమైన సంక్షోభం ఏర్పడింది. కానీ సమయం ఉంది, ఇంకా 2 నెలల సమయం ఉంది. ఏదోవాత ఖచ్చితంగా ఈ సమస్యలు ఈ టీ కప్పుల తుఫాన్ లాంటివి అన్ని కూడా అభ్యర్థులు జరగచ్చు. అలాంటి ఇంకో ఏదోవాత దీంట్లో లబ్ధి పొందింది ఎవరంటే బీజేపీ వాళ్ళకి కానీ 1% ఓట్ బ్యాంక్ ఉండి ఈ రోజున 10 అసెంబ్లీ స్థానాలు 6 పార్లమెంట్లో వాళ్ళు ఈ రోజున కేవలం వాళ్ళు ఆధారపడింది ఎవరి మీద? ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం మీద. ఈ ఓట్ బ్యాంక్ షేర్ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయితేనే ఆ 6 అసెంబ్లీ 6 పార్లమెంట్ కానీ 10 అసెంబ్లీ కానీ గెలిచే పరిస్థితి వాళ్ళు ఉంటుంది. టోటల్గా వీళ్ళ పొత్తు వీళ్ళ కూటమిలో రావడం వల్ల కన్ఫ్యూజన్ అయ్యింది తెలుగుదేశం పార్టీ. జనసేన కూడా లబ్ధి పొందినది అంటే జనసేన కూడా దాదాపు 21 అసెంబ్లీ కానివ్వండి, 2 పార్లమెంటు వాళ్ళ బలం తగ్గట్టుగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సూచించుకున్నారు. చక్కగా కంఫర్టబుల్ గా ఉన్నారు ఆయన. టోటల్ గా కన్ఫ్యూజన్ తెలుగుదేశం పార్టీ. మరి ఏ విధంగా